లీకు వీరులట. రేవంత్ రెడ్డి సర్కార్లో లీకు వీరులు. గులాబీ నేతలకు ప్రభుత్వ ఇన్సైడ్ సమాచారం. 4 ఐఏఎస్ల నిర్వాకమట. డెసిషన్ తీసుకోక ముందే మాజీ మంత్రులకు చేరవేత. దాని ఆధారంగానే ప్రభుత్వంపై విపక్ష నేతల విమర్శలు. ఆధారాలతో సహా పట్టుకున్న రాష్ట్ర సర్కార్. సన్నవడ్లకు బోనస్ చర్చతో బయటపడ్డ వ్యవహారం. కోడ్ తర్వాత ఆ 4 పైన బదిలీ వేటు. ఇప్పుడు వాడు ఎవడోడు చేసిన ఏందన్నది మనం పేర్లతో సహా వేల మీద లెక్కబెట్టి చెప్పొచ్చు. ఈ ముందు నుంచి మనం ఈ గవర్నమెంట్ చెప్తున్నది అదే, దొంగలు ఉన్నారయ్యా నీ గవర్నమెంట్లో. ప్రిన్సిపల్ సెక్రటరీలు, మిగతా వాళ్ళు, ఐఏఎస్లు వీళ్ళంతా దొంగలను ఇంకా మీరు చుట్టు పెట్టుకున్నారు. రిటైర్డ్ ఆఫీసర్లో దొంగలు ఉన్నారు, వాళ్ళని మార్చుకో, ఏమైనా బాగుపడుతుంది, పరిపాలన గాడిలో పడుతుంది అని చెప్పినాం. విన్నరా వీళ్ళు? ఒక్కరన్నా కనీసం. ఇప్పుడు ఆ కాళేశ్వరం మీద మురళీధర్ రావుని పెట్టుకున్న రిటైర్డ్ అయినోడిని ఏం చేసిండు? నిండా ముంచిండా. చివరికి బట్టి విక్రమార్క అసెంబ్లీలో లేచి నిలబడి అవును మీ కోవర్టీ ఆయన అని చెప్పుకోవాల్సిన దుస్థితి, దారుణమైన సిచ్యువేషన్ మీరు పడిపోయిరా లేదా? అదొక ఎగ్జాంపుల్ కదా, మీకు అయింది కదా. ఈడ మళ్ళీ అయింది. వాడు 100 కోట్లు సంపాదించాడు ఆ గవర్నమెంట్ ద్వారా. వాడు ఎందుకు వానికి ఉద్యోగం ఎందుకు అవసరమే లేదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం వల్ల ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తావు, ఇంకోటి చేస్తావు. పోనీ వాడు తెర వెనుక 100 వాడిని చేయాల్సింది వాడిని ఉద్యోగం నుంచి చూడబీకి వారి మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. అరవింద్ కుమార్ ఎక్కడ పోయిండండి ఇంతవరకు? ఆ ఎంక్వైరీ ఏమైంది? వాడు రెరా శివబాలకృష్ణ చెప్పిన పేరు అరవింద్ కుమార్దే కదా. మరి అరవింద్ కుమార్ మీద కేసు ఏమైంది? ఆయన అరెస్ట్ చేసిరా? ఇంకేం చేసిరు? సోమేష్ కుమార్ భూమి ఏమైంది? ఇబ్రహీంపట్నం దగ్గర ఆయన ఉన్న భూమి సంగతి ఏంది? రజత్ కుమార్ భూమి సంగతి ఏంది? ఇవన్నీ ఎటుపోయినాయి ఈ కేసులన్నీ? ప్రభుత్వ వ్యవహారాలు, అంతర్గతంగా జరిగే చర్చల అంశాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్న లీకు వీరులను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించినట్టుగా సెక్రటేరియట్లో ప్రచారం జరుగుతున్నది. కీలకమైన పోస్టుల్లో ఉన్న 4 ఐఏఎస్ ఆఫీసర్లే ఈ తతంగానికి పాల్పడుతూ గులాబీ లీడర్లకు పూర్తి సమాచారం అందిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తున్నది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సదరు ఆఫీసర్లను బదిలీ చేస్తారనే చర్చ జరుగుతున్నది. కొందరు హెచ్ఓడీలు, జిల్లా అధికారులు సైతం ఇప్పటికీ బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారందరినీ గంపగుత్తగా ట్రాన్స్ఫర్ చేయాలని సర్కార్ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. బోనస్ పైన చర్చ, తెల్లారేసరికి గులాబీ లీడర్ల విమర్శలు. లోక్సభ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అధికారులతో ప్రత్యేకంగా ఒక మీటింగ్ నిర్వహించినట. అందులో ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా దిగుబడి అవుతున్న వరి ధాన్యం ఎంత, దొడ్డు రకం వడ్లెన్ని, సన్నవి ఎన్ని అని ఆరా తీస్తూ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తే ఎంత భారం పడుతుందని లెక్కలు తీశారు. అయితే రాష్ట్రంలో ప్రతి ఏటా తగ్గుతున్న సన్న రకాల వడ్ల సాగును ప్రోత్సహించేందుకు బోనస్ ప్రకటించాలని అభిప్రాయానికి వచ్చారు. ఈ అంశంపై తెల్లారేసరికి బీఆర్ఎస్లోని మాజీ మంత్రులు తమ ఎన్నికల ప్రచారంలో సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తుందట, దొడ్డు వడ్లకు ఇవ్వదట అని విమర్శలు షురూ చేశారు. దొడ్డు వడ్లకు సైతం బోనస్ ఇవ్వాలని ఆందోళన చేశారు. ప్రభుత్వంలో సూత్రప్రాయంగా చర్చించిన అంశం బీఆర్ఎస్ లీడర్లకు ఎలా చేరింది అని రేవంత్ రెడ్డి ఆరా తీసిండట. ఆ మీటింగ్కు హాజరైన అధికారుల పూర్వాపరాలు, గులాబీ లీడర్లతో ఉన్న సన్నిహిత సంబంధాలను పరిశీలించిన తర్వాత ఇన్సైడ్ జరిగిన చర్చ గులాబీ లీడర్లకు చేరవేసిన ఆఫీసర్ను గుర్తించారట. క్షణాల్లోనే లీక్. కొన్ని రోజులుగా మరో 3 కీలక ఐఏఎస్ అధికారుల శాఖలకు చెందిన సమాచారం బయటికి వెళ్తున్నట్లు సీఎం నిర్ధారణకు వచ్చినట్టుగా తెలిసింది. ఆ 3 ఆఫీసర్ల పరిధిలోని శాఖలపైన సీఎం ఏ చిన్న రివ్యూ నిర్వహించినా వెంటనే తెలంగాణ భవన్కు చేరిపోతుందని గుర్తించారట. సదరు ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే గులాబీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేయడమో లేక బహిరంగ సభల్లో మాట్లాడినట్లు రుజువైందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సదరు అధికారుల్లో 2 స్పెషల్ సిఎస్ హోదాలో ఉండగా మరొకరు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నదట. ఐటీ కంపెనీల తరలింపు వివాదం వెనుక ఒక ఐఏఎస్ ఉన్నాడట. 2 ఐటీ కంపెనీలు, కార్నింగ్ ఐటీ కంపెనీ, కెన్స్ ఐటీ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి వెళ్తున్నాయని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపించారు. అయితే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు పనిగట్టుకొని ఓ ఐఏఎస్ ఆఫీసర్ బీఆర్ఎస్ లీడర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా ఓ ఐటీ కంపెనీ హైదరాబాద్ నుంచి వెళ్లిపోయినట్లు తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఆ సదరు ఆఫీసర్ హస్తం ఉన్నదనే ప్రచారం అప్పట్లో జరిగింది. కోడ్ ముగిసిన వెంటనే వీళ్ళ మీద వేటేస్తారట.